హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూడండి చింతపిక్కలతో వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి చింతపిక్కలతో చేశానండి వర్క్. చూడండి చింతపిక్కలు ముందుగా అరగ తీసుకొని పెట్టుకోవాలండి. ఒకవైపు అరగ తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా క్లాత్ మీద గమ్ పెట్టుకొని అంటించుకోవాలి. ఓకేనా. చూడండి నేను నార్మల్గా అంటే వీడియో చేయడం కోసం పెడుతున్నాను. ఇలాగా మీకు డిజైన్ ఎక్కడైతే డిజైన్ గీసుకుంటారో దాని మధ్యలో అంటించుకోవాలండి. అవునా. చూడండి ఇలా అంటించుకోవాలండి. అంటించుకుని ఆరనివ్వాలండి. గమ్ ఆరాలి. ఓకేనా. కొంచెం గమ్ ఆరే వరకు ఉంచుకొని తర్వాత వర్క్ చేసుకోవాలండి. ఓకేనా. చూడండి ఇలా గమ్ ఆరే వరకు ఉంచుకోవాలి. చాలా తక్కువ ఆరుతున్న తర్వాత ఇలా చూడండి ముత్యాలు, వైట్ ముత్యాలు, బీడ్స్ అండి, వైట్ ముత్యాలు, అవి దాంతో చుట్టూ వర్క్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు గోల్డ్ బీడ్స్తో కానీ ఎంతటైనా చేసుకోవాలి. ఇలా చుట్టూ చింతపిక్కని చుట్టూ వర్క్ చేసుకోవాలండి. ఎందుకంటే చింతపిక్క ఎప్పుడైనా గమ్ము పోయినా అది ఊడిపోకుండా ఈ ముత్యాలు అడ్డుతాయండి. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత దీని చుట్టూ ఫస్ట్ ఒక ముత్యం తీసుకొని తర్వాత దాన్ని లాక్ చేయాలండి. ఒక కుట్టేయాలి. కుట్టేసి తర్వాత నేను పింక్ కలర్ కట్ బీడ్స్ తీసుకున్నానండి. చిన్నవి, చాలా చిన్నగా ఉన్నాయి. అవి వేసాను. చూడండి మనం ఎలా అయినా చేసుకోవచ్చు వర్క్. దీని చుట్టూ మనం లీవ్స్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. థ్రెడ్తో లీవ్స్ వేసుకోవచ్చు. దేనితోటైనా బీడ్స్తో కూడా మనం వేసుకోవచ్చు. చూడండి ముత్యాలు ముందు ముత్యం లాక్ చేసి తర్వాత పింక్ కలర్ బీడ్స్ వేసాను. ప్రతి బీడ్స్ వేసిన తర్వాత చివరిలో నాట్ కూడా వేసేయాలండి. ముడి వేసి ఇలా వేసాను. చూడండి ఇలా వచ్చింది. జరీతో వేసాను. అవి ఫ్లవర్స్. చూడండి ఇలా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.